హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మత్తు వదలరా 2 సినిమా చూసి వచ్చా ఇప్పుడే. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చి పార్ట్ 1 నాకు చాలా బాగా నచ్చింది, ప్లస్ సత్య కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళా. మైత్రి వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా మన డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. ప్లాట్ లైన్ వచ్చి ఎక్కువగా ఏం చెప్పను, పార్ట్ 1 కి కంటిన్యూషన్ ఇది. మన హీరోస్ ఇద్దరు హీ టీమ్ లో జాయిన్ అవుతారు. అక్కడ క్రైమ్ కి అగైనెస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటారు. కిడ్నాప్స్ గానీ ఎక్కడైనా క్రైమ్ జరిగితే ఆపుతూ ఉంటారు. అనుకోకుండా ఒక కిడ్నాప్ కేసులో వీళ్ళు ఇరుక్కుంటారు. అసలు ఆ కిడ్నాప్ ఏంటి, ఆ కేసు ఏంటి, దాని నుంచి బయటపడ్డారా లేదా, అదే సినిమా. ఇందాక హీరోస్ అని ఎందుకన్నా తెలుసా, ఇందులో సత్య కూడా హీరో లాగా అనిపించాడు నాకు. అంత క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా చూస్తున్నప్పుడు కొంచెం నాకు హాలీవుడ్ లో బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్ ఉంటుంది సిరీస్ లాగా, అది గుర్తొచ్చింది హాలీవుడ్ లోది. సినిమా చూసాక నాకైతే ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత మత్తు ఎక్కిందా అంటే లేదనే చెప్పాలి. సినిమా అయితే నాకు యావరేజ్ అనిపించింది. ఇట్స్ ఏ వన్ టైం వాచ్. ఎందుకో డీటెయిల్ గా చెప్తా. ముందుగా పాజిటివ్స్. సత్య కామెడీ, వన్ మ్యాన్ షో. సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ ఖచ్చితంగా మీరు నవ్వుతారు. సత్య జస్ట్ స్టోల్ ద షో. బాడీ లాంగ్వేజ్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, తన ఎక్స్ప్రెషన్స్ గానీ ప్రతిదీ ఖచ్చితంగా ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన డబ్బులకి డబుల్ కామెడీ అయితే ఇచ్చాడు. సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. సింహ వాజ్ డీసెంట్ ఇన్ హిస్ క్యారెక్టర్. ఎంత కావాలో అంత ఇచ్చాడు. పార్ట్ 1 ని ప్రాపర్ గా కనెక్ట్ చేశారనిపించింది. ఫస్ట్ హాఫ్ కూడా చాలా ఎంగేజింగ్ గా, అది కూడా సత్య కామెడీ వల్ల బాగుంటది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ వరకు ఓకే. ఓవరాల్ గా సినిమాకి మ్యూజిక్ అయితే చాలా బాగుంది. భైరవ ఇచ్చింది. హీరోయిన్ వాజ్ డీసెంట్ ఇన్ ద రోల్, బట్ స్కోప్ ఇంకా చాలా ఉంది. బట్ అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు నాకు. వెన్నెల కిషోర్ కూడా బాగానే చేశారు రోల్ లో. కొంతమంది సినిమా వాళ్ళకి, ఫ్యాన్స్ కి టాక్సిక్ బిహేవియర్ ఉంటది కదా, వాళ్ళకి ఏదో ఒక మెసేజ్ లాగా ట్రై చేశారు సినిమాలో ఈ క్యారెక్టర్ ద్వారా. ఇంకా నెగటివ్స్, ఎప్పుడైతే రివీల్ చేయడం స్టార్ట్ అవుతుందో ఎందుకు ఇలా జరిగింది అని, అక్కడ మరీ క్లాస్ టీచర్ నోట్స్ చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఇంకొకటి, క్లైమాక్స్ లో ఒక చిన్న విషయం చెప్తా. మంచి వాళ్ళు ఎక్కడ వాళ్ళు దొరికిపోతారో అని ఇంకో మంచి వాళ్ళని బకరా చేసి చంపేస్తారా అంటే, ఇంకా డీటెయిల్ గా చెప్తే స్పాయిలర్ అయ్యిద్ది, అందుకే నేను చెప్పట్లేదు. అది నాకు నచ్చలేదు. ఫస్ట్ పార్ట్ మనకి కంప్లీట్ గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఇంటెన్స్ ఫీల్ ఉంటది. ప్లస్ సత్య కామెడీ, అదొక డబుల్ బొనాన్సా. సో ఫస్ట్ పార్ట్ అంత ఎంగేజింగ్ గా కామెడీతో వెళ్ళిపోయింది. బట్ సెకండ్ పార్ట్ ఇప్పుడు వచ్చిన దానికి ఓన్లీ కామెడీ మాత్రమే ఎక్కువగా డామినేట్ చేసింది. స్టోరీ ఉన్నప్పటికీ దాని ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో మిస్ అయిందేమో అనిపించింది. కామెడీ మాత్రమే నాకు వర్క్ అయింది. స్టోరీ ఎందుకో కన్విన్స్ అవ్వలేకపోయాను నేను తీసిన విధానాన్ని. ఓవరాల్ గా అయితే ఈ సినిమా నాకు యావరేజ్ అనిపించింది. మెయిన్ థింగ్, ఈ సినిమా నేను బాగా ఎంజాయ్ చేసింది అయితే సత్య కామెడీ, వన్ మ్యాన్ షో. సినిమా మీరు చూసారా? చూసుంటే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.